ఏపీ ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్నారన్నారు జగన్. విజయవాడలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి విమర్శలు చేశారు. బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోందన్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయని ఆరోపించారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందన్న జగన్ ఏపీలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు. అంటే ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగువంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దుర్మార్గమైన పాలన, రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోలు తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది. ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించాలంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మరోవైపు కరప్షన్ చూస్తామా అంటే విడి కరప్షన్ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. మన హయాంలో కన్నా రెండింతల రేట్లకి పెట్టి అమ్ముతా ఉన్నారు. రోజుకొక డైవర్షన్ టాపిక్. ఇంద్రనాయన ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యం. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. జగన్ ఉంటే బట్టలు నొక్కుతాడు. నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది. చంద్రబాబు నాయుడు ఉంటే బట్టలు ఉండవు. చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడే నేను మొత్తుకొని చెప్పిన. 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో మళ్ళీ